తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కళ్లకల్ గ్రామంలో ప్రమోద్ కుమార్ పాస్వాన్ అనే వ్యక్తి హత్యకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను తూప్రాన్ సిఐ రంగా మీడియాతో తెలిపారు. ఈ నెల 16న తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోరాబాద్ కేసులో ఒక హత్య కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఇది మనోరాబాద్ మండలంలోని కళ్లకల్ గ్రామంలో పండర్ అనే వ్యక్తి తన కొత్త ఇంటి నిర్మాణం కోసం పంజాబ్కు చెందిన ప్రమోద్ పాస్వాన్ అనే వ్యక్తికి తన ఇంటి నిర్మాణ బాధ్యతలను గుత్తేదారుగా అప్పగించడం జరిగింది. ఈ ప్రమోద్ పాస్వాన్ ఆయన కింద బిట్టు కుమార్ అనే బీహార్కు చెందిన ఒక మేస్త్రికి ఈ నిర్మాణంలో భాగంగా ఆయన అక్కడ పెట్టుకున్నాడు. అయితే వీళ్ళందరూ ఆ నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటి ఒక గదిలో ఒకటే రూమ్లో పడుకోవడం వల్ల గత 2-3 నెలల నుంచి ఈ బిట్టు కుమార్ సంబంధించిన అతని భార్యతోని పిల్లలతో ఆయన అక్కడ నివాసం ఉంటున్నాడు. ఆయన లేని సమయంలో బిట్టు కుమార్ భార్యతోని ఈ ప్రమోద్ పాస్వాన్ అసభ్యంగా ప్రవర్తించడం వల్ల 2-3 సార్లు బిట్టు కుమార్ తన భార్యను ఎందుకు అట్లా చేస్తున్నావు అని చెప్పేసి మందలిస్తే అప్పుడు లేదు మళ్ళీ నీ భార్యతో పోనని చెప్పిండు. మళ్ళీ 16th రోజు కూడా సాయంత్రం టైంలో మళ్ళీ అదేవిధంగా ఇతను లేని సమయంలో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల మళ్ళీ వచ్చి ఇద్దరు గొడవపడడం జరిగింది. గొడవపడ్డప్పుడు ఈయన మళ్ళీ ప్రమోద్ పాస్వానే ఈ బిట్టు కుమార్ సంబంధించిన వీళ్ళ భార్య మీద చేసుకుంటావా అని చెప్పేసి ఇతను కోపడగా ఇవి ఏం చేస్తావు అని చెప్పేసి వాళ్ళు కొంతసేపు గొడవపడ్డారు. తర్వాత అక్కడ ఉన్న కర్రతోని బిట్టు కుమార్ ప్రమోద్ కుమార్ తలపైన కొట్టడంతో ఆయన అక్కడ కింద పడిపోయాడు. తర్వాత ఇద్దరు వేరే వాళ్ళు వాళ్ళ మేస్త్రీలు వచ్చి విడిపించే ప్రయత్నం చేయగా వాళ్ళని కూడా ఈయన బెదిరించడం జరిగింది. బెదిరిస్తే వాళ్ళు అట్నే ఆగిపోయారు. తర్వాత అదే కర్రతోని 4 సార్లు తలపై కొట్టడంతో ప్రమోద్ పాస్వాన్ అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి నిందితుని గుర్తించి ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్కి పంపించడం జరుగుతుంది.